విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శ్రవణ్ కుమార్ ఉత్తరాఖండ్లో అరెస్ట్ చేశారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల ఖాతాలు కూర్చిన ఈ కంత్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులకు చిక్కాడు. 30 ఏళ్ల శ్రవణ్ కుమార్ కేవలం 2 నెలల్లో 500 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. మ్యూల్ అకౌంట్ల ద్వారా 500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు. సైబర్ లింకుల ద్వారా వచ్చిన డబ్బుల్ని మ్యూల్ అకౌంట్స్కి బదిలీ చేశాడు. 6 కంపెనీలకు మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేశాడు. విజయవాడకు చెందిన వడ్డేపల్లి శ్రవణ్ కుమార్ సైబర్ నేరగాళ్లకు ఖాతాలు కూర్చడంలో దిట్ట. దేశవ్యాప్తంగా నిత్యం ఎవరో ఒకరి ఖాతాలను ఖాళీ చేస్తున్న ఈ నేరగాళ్లకు ఖాతాల లింకును కలిపాడు. సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి వారికి మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేశాడు. దుబాయ్లో ఉంటూనే ఇండియాలో బ్యాంక్ అకౌంట్లు తెరిచాడు శ్రవణ్ కుమార్. దుబాయ్లో ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నట్టు కుటుంబ సభ్యులను నమ్మించిన శ్రవణ్ కుమార్ అక్కడ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి కేవలం 2 నెలల్లోనే 500 కోట్ల రూపాయల లావాదేవీలు నడిపాడు. తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్లను పట్టుకుని ఈ దందా నడిపినట్టుగా తెలుస్తోంది. దుబాయ్ నుంచి నెలకొకసారి విజయవాడకు వచ్చి కూలీలు, యాచకులు, నిరుపేదలతో బ్యాంకుల్లో మ్యూల్ ఖాతాలను తెరిపించేవాడు. ఈ ఖాతాలు తెరవడానికి ఏజెంట్లను పెట్టుకున్నాడు. ఖాతాల్లో జమైన డబ్బు నుంచి కొంత ఖాతాదారులకు, ఏజెంట్లకు చెల్లించేవాడు. సైబర్ నేరగాళ్ల నుంచి మాత్రం భారీ మొత్తంలో కమిషన్ తీసుకునేవాడు శ్రవణ్ కుమార్. తెలంగాణ సైబర్ క్రైమ్ నెంబర్ 28/2024తో నమోదు చేసిన కేసులో శ్రవణ్ కుమార్ 3వ నిందితుడు. ఈ కేసులో ఖాతాలు తెరిచిన వారితో కలిపి 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రవణ్ కుమార్ కోసం ఎదురు చూశారు. శ్రవణ్ కుమార్కు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు పోలీసులు. పోలీసులకు చిక్కకుండా పక్కా ప్లాన్తో నేపాల్ మీదుగా ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు శ్రవణ్ కుమార్. నేపాల్లో దిగి కారులో రోడ్డు మార్గం గుండా ఇండియాకు వచ్చిన శ్రవణ్ కుమార్ను ఉత్తరాఖండ్లో పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు.